అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి నెల మనం మాస ఫలాలు చెప్పుకుంటూనే ఉంటాం. సో ఈ మాసం జూన్ మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? గ్రహ గోచారం ఓవరాల్ గా చూసుకుంటే బాగుందంటారా? ఓవరాల్ గా ఎలా ఉంటుందంటారు? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. అమ్మ, మనకి జూన్ మాసంలో అంటే 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు కూడా కాల గోచార చక్రంలో ముఖ్యంగా మనకున్నటువంటి నవగ్రహాలలో రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు మాసగ్రహాలు అంటారు. అంటే ఇవి నెలకోసారి, 27 రోజులకోసారి, 45 రోజులకోసారి మారుతూ ఉంటాయి. ఈ 4 గ్రహాలు అటు ఇటుగా మారుతూ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మరి దీంట్లో ఈసారి అతి పెద్ద గ్రహము, వీటన్నిటికన్నా పెద్ద గ్రహం, సూర్యుడి కన్నా పెద్ద గ్రహం అయినటువంటి గురుడు. అందరికీ కావాల్సింది ఈయనే. అన్ని శుభకార్యాలు జరగాలన్నా, ధనము బాగా రావాలన్నా ఈ గురుడే మెయిన్. ఆల్రెడీ ఈయన ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళి ఇట్లా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని అందివ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి దీని యొక్క ఎఫెక్షన్ ప్రతి రాశి వారికి ఉన్నంతలో అనుకూలంగానే ఉంటుందమ్మా. గురుడు ఏంటంటే జన్మజాతక రీత్యా చెడ్డవాడని ఉంటుంది. జన్మజాతకంలో వారి యొక్క లగ్నాన్ని అనుసరించి ఈ స్థానాలకి ఆధిపత్యం పట్టినటువంటి గురుడు చెడ్డవాడు, ఇబ్బందుల్ని కలుగజేస్తాడని ఉంటుంది. గోచారంలో ఈయన ఉచ్చస్థితికి వచ్చి మిత్రక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఏ రాశి వారికైనా సాధ్యమైనంత వరకు మంచిని ఇస్తాడో, చెడు విషయంలో చాలా వరకు తక్కువగా ఇస్తాడు. ఎందుకంటే శుభుడు, అసలే అత్యంత శుభుడే గురుడు. మరి అలాంటిది గురుడు శుభగ్రహమై చక్కగా అనుకూలంగా వస్తున్నాడు. మిగతా శని, రాహు, కేతువులు ఈ 3 గ్రహాలు కూడా వేటి ప్రదేశంలో అలాగే జూన్ మాసంలో ఉంటాయి. ముఖ్యంగా అమ్మ మేషరాశి వారు, ఈ మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రం వారికి సూర్యుడు ఈ యొక్క జూన్ 14వ తేదీ వరకు వృషభ రాశిలో సంచారం చేస్తూ జూన్ 15 తర్వాత ఆయన మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే మరి సూర్యగ్రహము మేషరాశి వారికి ద్వితీయంలో ఉన్నప్పుడు ఏదో 14వ తేదీ వరకు కూడా ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు, కుటుంబ పరంగా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు, కొంతమందికి తండ్రి గారి వలన రావాల్సినటువంటి స్థిర చరాస్తుల విషయంలో లాభం కలిగిన వాళ్ళు ఉన్నారు. 14 వరకు లాభం పడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఉంది కదా, ఆయన ద్వితీయంలోనే ఉంటాడు. కుటుంబంలో కొంచెం వీరు అహంకార దర్పంతో, అట్లాగే మదమాత్సర్యాలతో, కోపంతో, ఆవేశంతో మాట్లాడారనుకోండి, కుటుంబంలో ఆ వ్యవస్థ చెడిపోయే అవకాశం ఉంటుంది. కోపం తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఎంతైనా పాపగ్రహమే. మేషరాశి వారికి మిత్రుడు. యాక్చువల్లీ ఈయన ఇక్కడుండి వీళ్ళు గనక సరైన పద్ధతిలో గనక మాట్లాడితే అత్యంత యోగప్రదమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాడు. అట్లాగే వీళ్ళు కొంతమంది చక్కగా ప్రయాణాలు, ఏదైనా నది తీరస్థానాలకు వెళ్ళి సంగమ స్నానాలు చేసే అదృష్టం. ఎందుకంటే మనకి జూన్ 2న 13వ తారీఖు వరకు, 2వ తారీఖు నుంచి 13 వరకు యమునా నది పుష్కరాలు. కాబట్టి కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళి చక్కగా దైవాన్ని ఆరాధించాలి, నదుల్లో మునిగేసి సంగమాల్లో మనకున్న పాపకర్మలు తొలగించుకోవాలనుకునే వాళ్ళకి మేషరాశి వాళ్ళు ఈ ఆలోచన ఎక్కువ చేసి ప్రయాణాలు ఎక్కువ చేసేవాళ్ళు మేషరాశి వాళ్ళే ఉంటారు. ఇంతటి అద్భుతమైనటువంటి యోగాన్ని సూర్య భగవానుడు ఇస్తున్నాడు. సరే, మరి మేషరాశి వాళ్ళకి సూర్యుడు ఒక్కడే కాదుగా, మహానుభావుడు కుజుడు ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి కుజుడు. ఈయన దాదాపుగా జూన్ 19 వరకు కూడా తన యొక్క స్వక్షేత్రంలోనే కాలం గడుపుతూ ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందులు, నానా విధములైనటువంటి ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని ప్రమాదాల వలన మానసికమైనటువంటి ఇబ్బందులు పడుతూ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ, అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సయోధ్య లేకపోవటం వలన అవి కొంతమందికి అయితే గనక ఈ 19వ తారీఖు లోపల న్యాయస్థానాల దాకా కూడా వెళ్ళే అవకాశాలు కలగటం, ఎప్పుడూ వెళ్ళనటువంటి వాళ్ళు ఏదో సందర్భంలో ఒక ప్రమాదం ద్వారానో, వీళ్ళు ప్రమాదం చేయటమో, వేరే వాళ్ళు ప్రమాదం చేయటం ద్వారానో, వాళ్ళ వెహికల్స్కి సమస్య రావటం వలన ఎక్కడో అక్కడ
ఎప్పుడూ మెట్లెక్కినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆయన జన్మ రాశిలో ఉండి, ఆయన సొంత రాశి కాబట్టి తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయి, కానీ ఇబ్బందులు అయితే కలుగజేస్తాడు. శిరోభార సమస్యలు, శస్త్రచికిత్సలు ఇలాంటివి జరగడానికి కూడా కుజుడు జూన్ 19 వరకు ఇబ్బందులు పెడతాడు. జూన్ 19 తర్వాత ఈ కుజ భగవానుడు ద్వితీయ రాశి అయినటువంటి వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఆర్థికంగా కొన్ని అకస్మాత్తుగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, చిత్రసీమలో పనిచేసేవాళ్ళు, శిల్ప కళాకారులు, వైద్యులు, వైద్యశాస్త్రాన్ని అభ్యసించేటటువంటి డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడితే గనక ఆర్థికంగా ధనలాభాదులు ఏదో రకంగా వాళ్ళకి వచ్చి పడతాయి. అదీ కాక ఈయన పంచమాధిపతి 2వ స్థానంలో ఉండటం ద్వారా వీరికి ఏంటంటే తల్లిదండ్రుల పరంగా వచ్చేటటువంటి స్థిర చరాస్తుల ద్వారా ఆర్థిక లాభం కలిగే అవకాశం 14వ తారీఖు వరకు ఉంది. జూన్ 14 వరకు పూర్వీకుల ఆస్తులు అవి. ఎందుకంటే రవి నక్షత్రాలు మారినప్పుడల్లా ఈ యొక్క వైబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. అకస్మాత్తుగా ఉద్యోగంలో తొలగిపోయి, ఉద్యోగంలోంచి లే ఆఫ్ అయిపోయి 14 లోపల ఉద్యోగంలోంచి తీసేసి ఈ మేషరాశి వాళ్ళని ఆర్థికంగా స్ట్రగుల్నెస్ని అకస్మాత్తుగా ఇచ్చే పరిస్థితులు కూడా చాలామంది అనుభవిస్తున్నారు. 14 వరకు అనుభవిస్తారు. ఈ విధంగా సూర్యుడు 14 వరకు కొంత పాజిటివ్నెస్ని, కొంత నెగిటివ్నెస్ని ఇస్తారు. తినే ఆహార పదార్థాలలో కనుక వేడికి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా ఉంటే వారికి గొంతుకు సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే ముఖం మీద ఏదైనా కురుపులు రావటము ఇలాంటివి జరగటం. ఎందుకంటే ఈయన పైన శని దృష్టి పడుతోంది, 12లో ఉన్న శని దృష్టి. అందుకని నూనె వస్తువులు, కారపు వస్తువులు కొంచెం జాగ్రత్తగా తీసుకోవటం ద్వారా దానికి తగ్గట్టుగా మనకి ఎండాకాలం అసలైంది బీనైంది, మనకి ఇంకా బీనైంది. దాదాపు జూన్ 2వ వారం వరకు ఎఫెక్షన్ ఉంటుందమ్మా, ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది దాదాపుగా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రవి యొక్క బాధితులు మేషరాశి వాళ్ళు. జూన్ 15 తర్వాత ఈ రవి 3వ స్థానమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఇక వీరికి అత్యంత యోగప్రదమైనటువంటి సమయంగా ఈ సమయం భావించాలి. విదేశీ యోగం కూడా ఉంది, ఛాన్సెస్ ఉన్నాయండి. విదేశీ యోగం అనేటటువంటిది గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి తప్పకుండా చదువుకునే విద్యార్థులు ప్రయత్నం చేస్తారు, చాలా వరకు ప్రయత్నం చేస్తారు. వీరు సరైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే, ఎందుకంటే అమ్మా కొంత ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది అనుకున్నది జరగకపోతే. ఏలినాటి శని నడుస్తుంది కదా, వీళ్ళు గనక సరైన సక్రమమైనటువంటి తెలివితేటలు ఉపయోగించకపోయినా, అనవసరమైన గొడవల్లో పడ్డ, అవసరం లేనటువంటి దుర్వ్యసనాలు, ఫ్రెండ్స్ అని అక్కడికి తిరిగి ఇక్కడికి తిరిగి చేస్తే చదువుకుంటున్న చదువులో భంగం తప్పదు. వీరు అనుకున్నటువంటి వ్యవహారాల యందు ఈ శని బాధల వలన తప్పకుండా ఇబ్బందులు పడతారు. కొంతమంది వ్యాపారస్తులైతే కనుక ఎందుకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టామా అని బాధపడి, కొంతమంది భాగస్వాముల మధ్య కూడా ఈ వ్యాపారం వలన వారి మధ్య అనుబంధం తొలగిపోయే అవకాశాలు కూడా ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు. ప్రయాణాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి దోషాలు, ఆలస్యంగా ప్రయాణం చేయడం ద్వారా కానీ, ప్రయాణం చేస్తూ ఒక్కసారి నిద్ర వచ్చినా, అంటే నిద్ర ఆల్రెడీ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త. దానివల్ల కూడా ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, కోర్టులు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే రాహు కేతువులు ఉన్నంతలో బాగానే ఉన్నారు. కాస్త కేతువుకి సంబంధించి సంతానపరమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతాయమ్మా. గురుడు శుక్రుడు మాత్రము వీరికి ఈ యొక్క నెలలో చాలా అఖండమైనటువంటి విద్యార్థులకి ముఖ్యంగా యోగాన్ని ఇస్తున్నారు. కొంతమంది ఎప్పటి నుంచో కొందామనుకుంటున్నటువంటి వాళ్ళకి గృహయోగము, వాహన యోగము 2 గ్రహాలు కలిసి ఉండటం, మధ్యలో బుధుడు కూడా కలుస్తాడు వచ్చి. బుధ, గురు, శుక్రులు ముగ్గురు కూడా అక్కడ ఉండటం అఖండమైనటువంటి యోగంగా మనం భావించాలి. 4వ స్థానం సౌఖ్యస్థానం, గృహస్థానం, తల్లి స్థానం. అట్లా ఆ 4వ స్థానం సౌఖ్యస్థానంలో 3 శుభగ్రహాలు ఉంటే ఇంక చెప్పాల్సింది ఏముందమ్మా. దాంట్లో గురుడు ఉచ్చస్థితి. గురుడితో కలిసినటువంటి గ్రహాలు ఏవైనా సరే చక్కగా వాటికి ఉన్న పాపత్వాలన్నీ తొలగిపోతాయి. అవి కూడా ఈయనిచ్చే ఫలితాలు ఇచ్చేస్తూ ఉంటాయి. బుధుడు బుద్ధిని, గురుడు ధనాన్ని, తెలివితేటల్ని, లోకజ్ఞానాన్ని, అట్లాగే ధనాన్ని, శుక్రుడు చూస్తే భోగాల్ని, భాగ్యాల్ని, వాహన సంపదల్ని, వివాహ యోగ్యతల్ని, ఇట్లా ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలు ఇవ్వగలిగే స్టామినా ఈ మేషరాశి వాళ్ళకి గురు శుక్రులు బుధుడు కూడా ఇస్తున్నారు. రవి బలం చక్కగా ఉంది. వీళ్ళకల్లా బలహీనంగా ఉన్నది ఎవరంటే శని మరియు కేతువు, కుజుడు. ఈ 3 గ్రహాలు పాపగ్రహాలు సమస్యగా ఉంటాయి. కాబట్టి ఒకటమ్మా, ఇన్ని గ్రహాలు బాగున్నాయి కదా గురువు గారు, మరి మేము అనుకున్నవి అసలు ముందుకు వెళ్ళట్లేదు. ఎంత చేసినా 1కి 4 సార్లు 10 సార్లు చేసినా కొన్ని పనులు కావట్లేదు.
మరి మేము వింటూనే ఉంటున్నాము, జ్యోతిష్య శాస్త్రరీత్యా మా రాశిది, మా నక్షత్రం ఇది కదా, ఎప్పుడు మేము బాగుపడతామా అని విద్యార్థులు ఏంటి, వ్యాపారస్తులు ఏంటి, రాజకీయ నాయకులు ఏంటి, సినిమా యాక్టర్స్ ఏంటి అంటే నాకు వచ్చే ఫోన్ల ద్వారా చెబుతున్నానమ్మా. వాళ్ళకి అనుకున్నవి ఎందుకు జరగవు? మరి గ్రహస్థితి బాగానే ఉందిగా గోచారంలో అంటే, ముఖ్యంగా అమ్మ ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మజాతకమే దీన్ని మనకి గోచారం ద్వారా అందిస్తూ ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, అట్లాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు కమాండ్ చేస్తాయి తప్ప గోచారంలో గ్రహాలు కొంత అవి ఇచ్చే ఆ దశలు అంతర్దశలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి మెయిన్ పాత్ర. అందుకని ఆ జన్మజాతకం లేకుండా గోచారం ఎంత విన్నా మేము మాలాంటి గురువులు ఎంతమంది చెప్పినా మేము చెప్పే 10-20 మ్యాటర్స్లో ఒక్క మ్యాటరే వాళ్ళకి టచ్ అవుతుంది. కొంతమంది నెగిటివ్గా టచ్ అవుతుంది, కొంతమందికి పాజిటివ్గా. అందుకని కొంతమంది వారి యొక్క ఫీలింగ్స్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. మాకు మంచి జరుగుతుందని కొంతమంది, మాకు అనుకున్నది జరగట్లేదని కొంతమంది. అందుకని ఎవరైనా సరే ముఖ్యమైన ఈవెంట్స్ ఉంటాయి కదమ్మా, పెళ్ళిళ్ళు, విద్యలో ఎదుగుదల గురించి, లేకపోతే ఉద్యోగాలు రాక బాధపడే వాళ్ళు కానివ్వండి, సంతానం కలక ఇబ్బంది పడేవాళ్ళు, గృహం కడుతూ ఆగిపోవటము, అది వాస్తు దోషం అనుకుంటారు. గ్రహ దోషం తర్వాతే వాస్తు దోషం వస్తుంది. కాబట్టి అన్నీ కలిస్తే ఒకేసారి వస్తే మనకి సమస్యలన్నీ. కాబట్టి ఈ విధంగా ఏదైతే ముఖ్యమైన ఇబ్బందులు, దంపతులు ఏ సమస్య లేకుండా బాగానే ఉంటారు కదా అనుకుంటే ఉన్నట్టుండి గొడవలు అవుతాయి. ఎక్కడి నుంచి అవుతాయి గొడవలు? గ్రహస్థితిలో ఫ్లక్చువేటెడ్ జరుగుతాయి. మరి భూమి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, చక్కగా ఉంటారు. ఢిల్లీలో ఉన్నట్టుండి భూకంపం వచ్చి ఊగిపోతుంది కదా, జర్మనీలో అయితే కూలిపోతాయి, సముద్రాలు మంచిగా ఉన్నాయి, పొంగుతాయి. మరి భూమిలోనే ఇంత కంపత్వం వస్తుంది దేని వలన? గ్రహాల వలన. మానవ జీవితం మననంత తృణప్రాయం, బాగానే ఉంటాం, ఉన్నటువంటి గొడవలు అవుతాయి దంపతుల మధ్య. ఎప్పుడు కోర్టు ఎగనమో కోర్టులు, డబ్బులు పోగొట్టుకోవటం, సంతానపరంగా బాగుంది కదా అనుకుంటే 7వ నెలలో 6వ నెలలో కూడా వారికి తీవ్రమైన సమస్యలు రావటం, ఇట్లా ఎన్నో సమస్యలు అనుభవించే వాళ్ళు ఉంటారు. కాబట్టి జన్మజాతకాన్ని చక్కగా ఒక సరైన గురువుని వారు నమ్ముకొని ఏర్పాటు చేసుకొని సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు 6 నెలలకు ఒకసారి కానీ ఈ గ్రహాలు మారుతూ ఉంటాయి దశలు అంతర్దశలు. కాబట్టి చూపించుకొని జాతకాన్ని నమ్మిన వాళ్ళైతే ఆ పరిహారాలు ఉంటాయి. కొంతమందికి దానంతో సరిపోతుంది, ఆ వెయిటేజ్ ఉంటుంది జాతకంలో. కొంతమందికి హోమాలు, కొంతమందికి అభిషేకాలు, కొంతమందికి జపాలు, కొంతమంది దైవ ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది, కొంతమంది స్తోత్రాలు చదివితే సరిపోతుంది. అంటే అది సరిగ్గా చూసి ఆ యొక్క జాతకాన్ని ప్లస్ గోచారాన్ని లింకప్ చేసి మీకు ఈ దోషం ఉందని ఎవరైతే గురువు చెప్తారో వారు జాగ్రత్తగా చూసుకొని వారు చేయగలిగినంత చేసుకుంటే మటుకు వారు అనుకున్న పనులన్నీ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి సాధ్యమైనంతవరకు శుభగ్రహాలన్నీ కూడా ఒక చోట పోసినవి ఉన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి రత్నాల మూట పోసినట్టుగా వీరికి అన్ని విధాలుగా విద్యాయోగము, వాహన యోగము, సౌఖ్యము, సుఖము, భూలాభము, గృహయోగము ఏదైతే కావాలో అన్నీ కూడా ఆ 3 గ్రహాలు ఇస్తున్నాయి ఈ యొక్క జూన్ మాసంలో. మిథున రాశికి వెళ్ళినప్పుడు మిథున రాశి వారికి తండ్రి గారి వలన సహాయ సహకారాలు, ఏదన్నా షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టినటువంటి వాళ్ళకి ధనము కాస్త సమయానికి ఆదుకున్నట్టుగా లాభించటము, పోయినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు ప్రయత్నం కనుక గట్టిగా చేస్తే, వారి యొక్క తెలివితేటలను కనుక పెట్టుబడిగా పెడితే, వారు మాట్లాడే మాట, ఆలోచించే తీరు ఇవన్నీ కనుక కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే రవికి మిత్రక్షేత్రంతో పాటుగా చాలా యోగ్యకరమైనటువంటి స్థానం. కొంతమందికి బుధాదిత్య యోగం అని పడుతుంది కదా, ఆ బుధాదిత్య యోగం మిథున రాశిలో కూడా పడుతుంది యాక్చువల్. కాబట్టి ఈ రవి అక్కడ ఉండటం ద్వారా చాలా బంధువుల యొక్క సహాయ సహకారాలు, తండ్రి గారి యొక్క బంధువుల సహాయ సహకారాలు వీళ్ళకి లభిస్తాయి. పోయినటువంటి ఉద్యోగాన్ని వీరు కనుక చాలా చాకచక్యంగా తెలివితేటలతో కనుక సాధన చేస్తే తప్పకుండా వారికి జూన్ 15 తర్వాత ఉద్యోగ లాభసిద్ధి కలుగుతుంది. అట్లాగే ఏదైనా స్థిర చరాస్తులు కొనేటప్పుడు కానీ అమ్మేటటువంటి విషయాలలో కొంచెం ఆలోచనాపూర్వకంగా వీరు చాకచక్యంగా ప్రవర్తించకపోతే మధ్యలో ఏజెన్సీస్ వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ కుజుడు అక్కడ నుండి ఆయన చూసేటటువంటి స్థానాల పరంగా గనక చూసుకున్నట్లయితే దూర ప్రాంతాలకి అకస్మాత్తుగా ప్రయాణం ఆచరించి కుటుంబ పరంగా వారు ధనాన్ని ఖర్చు పెట్టడం, ఆ ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో కూడా వీరు మానసికంగా బాధపడటం, ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి. అట్లాగే మరి బుధుడు దాదాపుగా ఈ బుధుడు కూడా వృషభ రాశిలో ఉంటూ ద్వితీయంలో, మిథున రాశిలో ఉంటూ తర్వాత కర్కాటక రాశిలో కూడా మారుతాడు. ఈ నెల రోజుల్లో కూడా ఈ యొక్క బుధుడి యొక్క అనుకూలమైన స్థితి, అఖండమైనటువంటి తెలివితేటలు, దాని ద్వారా ఎటువంటి కార్యాన్నైనా సరే అవలీలగా చేయగలిగేటటువంటి మానసిక శక్తి, ఉత్సాహం ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా ఈ నెలలో
మిథున రాశిలో సంచారం జూన్ 7 వరకు చేస్తాడు. జూన్ 8 నుంచి కూడా కర్కాటక రాశిలోకి వచ్చి అఖండమైనటువంటి సిరి సంపదలు, భోగభాగ్యాదులు, అట్లాగే గృహ యోగాదులు, వాహన యోగాదులు, విద్యార్థులకైతే కనుక మంచి విద్యాపరంగా అఖండమైనటువంటి యోగం, గురు శుక్రులు కలుస్తున్నారు మేషరాశి వారు. మరి గురువు గారు ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకొంచెం కలిసి వస్తుందంటారు మేషరాశి వారికి? అమ్మ ఏం లేదమ్మా, మేషరాశి వారికి ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నెయ్యి, కుజుడు శని ఈ 2 పాపగ్రహాల మధ్య నలిగిపోతున్నారు కాబట్టి హనుమంతుడి ఆరాధన చేసుకోండి. కుజుడికి శనికి జపతపాదులు చేయించుకోండి. ఆ 2టికి దానాలు ఇవ్వండి. వీలుంటే ఆ కుజుడికి శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు వీరు చదువుకుంటే అత్యంత యోగప్రదము. వీలుంటే నిత్యము గణపతి ఆరాధన అష్టోత్తర రూపంగా చదువుకుంటే సంతానపరంగా కానీ మానసికంగా కానీ వారు చేసే పూజలన్నీ కూడా వారికి చక్కగా రిఫ్లెక్ట్ అయి అనుకున్న కార్యాలన్నీ శుభవంతమై శుభప్రదంగా ఉండటానికి నెల రోజులు ఈ గ్రహాలు అనుకూలిస్తాయి. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.